ఈ మీమ్స్ ట్రోల్స్ ఇంకా కమెంట్స్ ఎవరైతే పెడుతుర్రో ఆ హౌలాగాళ్ళకి నేను ఏం చెప్తున్నా అంటే, మొన్న పోస్ట్ పెట్టినందుకు ఇంతకుముందు అభికి సపోర్ట్ చేస్తుండే ఇప్పుడు సపోర్ట్ చేయట్లేదు అని కొంతమంది కమెంట్స్, మీమ్స్ అండ్ ట్రోల్స్ ఇట్లా వస్తా పోతా ఉన్నాయి. అంటే నాకు అర్థం కాదు, నేనేమన్నా గంపగుత అగ్రిమెంట్ రాసుకొని వచ్చిన్నారా ఒక్కోళ్ళకే సపోర్ట్ చేయాలని. నా ఇంటెన్షన్ ఏం తెలుసా, టాప్ 5లో బెస్ట్ కంటెస్టెంట్స్ ఉండాలని చెప్పేసి. మిగిలితోళ్ళని అని ఉండొచ్చు, సవ్వాలే పేదగా. మీరు ఎన్ని మీమ్స్ ట్రోల్స్ కమెంట్ చేసినా నాకు నా బైగాని ఫరక పడుతుంది, అర్థమైందా? నాకు అస్సలు ఫరక పడదు. సెకండ్ థింగ్ ఏం చెప్తున్నా అంటే, ఒక ముగ్గురు నలుగురు గుంతలు పడబోతున్నారు. ఒక్కళ్ళు ఎట్లాగో సేవ్ అవుతారన్న సంగతి నాకు తెలుసు. ఆ ఒక్కళ్ళు కూడా నేను సపోర్ట్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిన అది కూడా నాకు తెలుసు. ఈ టాప్ 5లో రావడానికి మిగిలిత ముగ్గురు కూడా గుంతల పడుతుంటే వాళ్ళని కాపాడే బాధ్యత నాదెంతనో మీది కూడా అంతనే. ఒక్కళ్ళకే సపోర్ట్ చేస్తా అని చెప్పేసి నేను గంపగుత అగ్రిమెంట్ ఏం రాసుకొని రాలేదు. నేను అర్థమైందా? వీక్ బట్టి గ్రాఫ్స్ చేంజ్ అవుతుంటే, వీక్ బట్టి వాళ్ళ పర్ఫార్మెన్సెస్ మారుతూ ఉంటాయి, వీక్ బట్టి వాళ్ళ మాట తీరు మారుతూ ఉంటుంది. మీరేమో ఇవన్నీ ఆలోచించారు. నాకు ఎంత అవగాహన అనిపిస్తారంటే నా ఏం ట్రోల్స్ చేసేటోళ్ళు. సో జనరల్ ఏంటంటే, ఒక ముగ్గురు నలుగురు కలిసి గుంతలా పడబోతున్నారు. ఒకడు ఎట్లాగో సేవ్ అవుతాడన్న సంగతి తెలుసు. మరి మిగిలితే ఇద్దరు ముగ్గురిని ఎదురా అట్లనే దోసేస్తామా పడిపోండి అని చెప్పేసి? వాళ్ళని కూడా సేవ్ చేయాలా లేదా? అందుకనే నా సపోర్ట్ ఫ్రీక్వెంట్లీ ఎవరైనా కానీ ది బెస్ట్ టాప్ 5 అనేది టాప్ 5గా వాళ్ళే రావాలని చెప్పేసి నా ఉద్దేశం. ఏదో పోస్ట్ పెట్టినా కదా అని చెప్పేసి అండ్ ఏమంటారు ఏదో అన్నా అని చెప్పేసి మీరు నాకు ట్రోల్ ఇట్లా మెసేజ్లు ఇట్లా చేసి అనుకో నా అబ్బాయి ఫరక పడుతుంది. నాకు అర్థమైందా? మీరు చెప్తే తెలుసుకోవాలా నేను ఎవరు ఎట్లా సేవ్ అవుతారు, ఎవరికట్లా ఓటింగ్స్ పడుతుంది, ఎవరెట్లా నాకు తెలియదా? మీరు చెప్తారా? నాది కూడా నాకు విన్నే వచ్చినోనికి మీకన్నా ఎక్కువ తెలుసు రే నాకు ఎట్లా ఎవరికి సపోర్ట్ చేయాలో. వీక్గా ఎవరి గ్రాఫ్స్ ఎట్లా మారుతూ ఉంటాయి, ఎవరి పర్ఫార్మెన్సెస్ మారుతూ ఉంటాయి, అన్నింటినీ గమనించాలి. మీకు దిమాగ్ ఉంటే మీరు ఆలోచించండి, అర్థమైందా? ఒక్కళ్ళకే సపోర్ట్ చేయడానికి నా అగ్రిమెంట్ రాసుకొని రాలేదు. బెస్ట్ ఇప్పుడు ఉన్న దాంట్లో నాకు బెస్ట్ కొంతమంది ఉన్నారు. ఆ బెస్ట్ టాప్ 5 రావాలి, ఆ బెస్ట్లోకి వెళ్ళి ఎవడన్నా కప్పు కొట్టాలి, అర్థమైందా? అది నా పాయింట్. ఇంతకుముందు చేస్తుండే ఇప్పుడు చేస్తేలు వేరులోకి వీక్ మారుస్తూ ఉన్నాం. ఎస్ 110% వీక్ పర్ఫార్మెన్సెస్ మారుతూ ఉంటాయి, వాళ్ళ గ్రాఫ్స్ మారుతూ ఉంటాయి, వాళ్ళ జెన్యునిటీ మారుతూ ఉంటుంది, వాళ్ళు మాట్లాడే విధానం మారుతూ ఉంటుంది. మనము అందరికీ సపోర్ట్ చేయాలి. అండ్ నేను అట్లాగా ఒక్కొక్కరికి కాన్స్టెంట్ సపోర్ట్ చేయాలంట. ఒక్కళ్ళు ఎట్లా సేవ్ అవుతారో నాకు తెలుసు. ఎట్లా మిగిలితోళ్ళని కూడా మనం టాప్ 5కి లాక్కు రావాలి. అది మన డ్యూటీ యాజ్ బీయింగ్ అండ్ నాకు తెలిసి ఇంత ఇనిషియేటివ్ ఓడి తీసుకోడు. కానీ ఎందుకంటే నేను పోయి వచ్చిన ఎన్ని కష్టాలు ఉంటాయి, దాంట్లో ఒక టాప్ 5 పొజిషన్కి రావాలంటే ఎన్ని బాధలు ఉంటాయి, అవన్నీ నాకు తెలుసు కాబట్టి అర్థమైందా? అందుకనే ఒక్కోళ్ళకని కాదు, ఆ ఒక్కోళ్ళు ఇంకా మిగిలితే ఇద్దరు ఎట్లా సేవ్ అవుతారో, ఎట్లా ఓటింగ్స్ పడుతున్నాయో నాకు అన్నీ తెలుసు. మిగిలితోళ్ళు నాకున్న చాయిస్లో బెస్ట్ కంటెస్టెంట్స్ టాప్ 5కి రావాలని నా ఉద్దేశం. ఇక మీకు అర్థమైందా? ఓకే, లేకపోతే మీ అంత అవలాగానే ఎవరు ఉండరు, ఫిక్స్ అయ్యి.